సంకటహర చతుర్థి వ్రత కథ. ఒకానొక నాడు ఇంద్రుడు తన విమానంలో భృంగడి అనే ఋషి దగ్గర నుంచి ఇంద్రలోకానికి తిరిగి వెళ్తుండగా గర్సీన్ అనే రాజు రాజ్యం దాటే సమయంలో అనేక పాపాలు చేసిన ఒకానొక వ్యక్తి ఆకాశంలో పయనించి ఆ విమానంపై దృష్టి సారించాడు. అతని దృష్టి సోకగానే ఆ విమానం చటుక్కున భూమిపై అర్ధాంతరంగా ఆగిపోవడం జరిగింది. ఆ ఇంద్ర విమానం అద్భుతమైన వెలుగుకి ఆశ్చర్యచకితుడైన ఆ దేశపు రాజు సురసేనుడు గబగబా బయటికి వచ్చి ఆ అద్భుతాన్ని అచ్చరువు చెందుతూ తిలకించసాగాడు. అక్కడ ఇంద్రుని చూసి ఎంతో సంతోషానికి లోనైన మహారాజు ఆనందంతో నమస్కరించారు. ఇంద్రునితో అక్కడ విమానం ఎందుకు ఆపినారో కారణం అడిగాడు. అప్పుడు ఇంద్రుడు, ఓ రాజా, మీ రాజ్యంలో పాపాలు అధికంగా చేసిన వ్యక్తి ఎవరిదో దృష్టి సోకి విమానం మార్గ మధ్యంలో అర్ధాంతరంగా ఆగింది అని చెప్పాడు. అప్పుడు ఆ రాజు, అయ్యా, మరి మళ్ళీ ఆగిపోయిన విమానం ఎలా బయలుదేరుతుంది అని అడిగాడు వినయంగా. అప్పుడు ఇంద్రుడు, ఇవాళ పంచమి, నిన్న చతుర్థి, నిన్నటి రోజున ఎవరైతే ఉపవాసం చేశారో వారి పుణ్యఫలాన్ని నాకిస్తే నా విమానం తిరిగి బయలుదేరుతుంది అని చెప్పాడు. సైనికులంతా కలిసి రాజ్యం అంతా తిరిగారు అన్వేషిస్తూ. ఒకరైనా నిన్నటి రోజున ఉపవాసం చేసిన వారు కనబడకపోతారా అని. కానీ దురదృష్టవశాత్తు అలా ఎవరు దొరకలేదు. అదే సమయంలో కొందరు సైనికులు దృష్టిలో ఒక గణేశ దూత వచ్చి మరణించిన స్త్రీ మృతదేహాన్ని తీసుకువెళ్ళడం కనబడింది. సైనికులు వెంటనే ఎంతో పాపాత్మురాలైన స్త్రీని ఎందుకు గణేశ లోకానికి తీసుకెళ్తున్నారని ప్రశ్నించారు. దానికి గణేశ దూత, నిన్నంతా ఈ స్త్రీ ఉపవాసం ఉంది, తెలియకుండానే ఏమి తినలేదు, చంద్రోదయం అయిన తర్వాత లేచి కొంత తిన్నది, రాత్రంతా నిద్రించి చంద్రోదయ సమయానికి నిద్రలేచి కొంత తినడం వల్ల ఆమెకు తెలియకుండానే సంకట చతుర్థి వ్రతం చేసింది, ఈ రోజు మరణించింది అని చెప్పాడు. అంతేకాక ఎవరైనా తన జీవిత కాలంలో ఒక్కసారైనా ఈ వ్రతం చేస్తే వారు గణేశ లోకానికి గాని స్వనంద లోకానికి గాని చేరుకోవడం మరణాంతరం తథ్యం అని చెప్పాడు. గణేశుని దూత అప్పుడు సైనికులతో ఎంతో బ్రతిమాలాడు. ఆ స్త్రీ మృతదేహాన్ని తనకిమ్మని, అలా చేస్తే విమానం తిరిగి బయలుదేరుతుందని ఎంతో చెప్పారు. ఆమె పుణ్యఫలాన్ని వారికి ఇవ్వడానికి గణేశ దూత అంగీకరించలేదు. ఆమె దేహం నుంచి వీచిన గాలి ఆ విమానం ఆగిపోయిన చోట చేరి విస్ఫోటనం కలిగించింది. మృతదేహం పుణ్యఫలం పొందినది కావడం వలన ఆ మృతదేహాన్ని తాకిన గాలి సైతం పుణ్యం పొందింది. దాని వలన ఇంద్రుని విమానం బయలుదేరుతుందని చెప్పవచ్చు. ఈ కథ సంకటహర చతుర్థి ప్రాముఖ్యత, ఆధ్యాత్మికత విలువలతో పాటు సంకష్ట చవితి ఉపవాసం మొదలైన విషయాలను తెలుపుతున్నది. వినాయకునికి భక్తులందరూ దృష్టిలో ఈ వ్రతం చేయడం వలన చాలా పుణ్యం పొందిన వారని భావన. ఈ వ్రత మహత్యం వలన ఈ వ్రతం ఆచరించిన వారు ఎవరైనా గణేశుని లోకానికి లేదా స్వనంద లోకానికి వెళ్తారని, అక్కడ భగవంతుని ఆశీస్సుల వల్ల ఎంతో ఆనందాన్ని అనుభవిస్తారని ఈ కథ విధానం తెలుపుతున్నది. అయ్యా, ఎవరైతే ఈ కథ వింటారో వారందరూ కూడా ఈ సంకటహర చతుర్థి వ్రతం చేసినంతటి పుణ్యం పొందుతారు అని ఎన్నో వ్రత పుస్తకాల్లో తెలపడం జరిగింది. మరి కావున భక్తులందరూ ఈ కథను వినడం కానీ, అలాగే ఈ కథ విన్న తర్వాత ఇంకో 10 మందితో చెప్పుకోవడం కానీ చేయడం వల్ల మీకు అనేక పుణ్యం కలుగుతుందని చెప్పడం జరుగుతుంది.